హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 3rd చాప్టర్ నర్చరింగ్ నేచర్, అందులో నుంచి 3rd పార్ట్ స్పైసెస్ దట్ హీలస్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. స్పైసెస్ అంటే తెలుసు కదా, మనం మన ఫుడ్కి అంటే టేస్ట్ కోసం, కలర్ కోసం ఇట్లా ఉండే ఆ మసాలా దినుసులన్నిటిని స్పైసెస్ అని పిలుస్తూ ఉంటాం. సో లెసన్లోకి వెళ్ళడానికంటే ముందు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ స్పైస్ అంటే డెఫినేషన్ ఇచ్చినారు చూడండి. ఏ స్పైస్ ఈజ్ ఎనీ సీడ్, ఫ్రూట్, రూట్, బార్క్, లీఫ్ ఆర్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ యూస్ టు గివ్ టేస్ట్ అండ్ కలర్ టు అవర్ ఫుడ్. సో మన ఫుడ్కి కలర్ కానీ టేస్ట్ కానీ రావడం కోసం మనం వాడేటువంటి సీడ్ అయి ఉండొచ్చు, ఫ్రూట్ కానీ, రూట్ ఆర్ బార్క్ బెరడు, లీఫ్, వీటి ఏ పార్ట్ అయినా సరే, ఒక ప్లాంట్ యొక్క ఏ పార్ట్నైనా సరే మనం స్పైసెస్ అని పిలుస్తూ ఉంటాం. ట్రై టు రీకాల్ ద నేమ్స్ ఆఫ్ 3 స్పైసెస్ దట్ ఆర్ యూస్డ్ ఫర్ కుకింగ్ ఇన్ యువర్ హోమ్. మీ ఇంట్లో వాడేటువంటి స్పైసెస్ ఏమేమి వాడతాం, ఒక మూడిటి పేర్లు రాయాలి. కింద కొన్ని పిక్చర్స్ ఇచ్చినారనమాట స్పైసెస్వి. ఇంగ్లీష్లో ఇచ్చినారు, మనం తెలుగులో అవి కూడా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ టర్మరిక్ అని ఉంది. సో టర్మరిక్ని మన లాంగ్వేజ్లో ఏమంటాం? పసుపు. ఫెనుగ్రీక్ అంటే మెంతులు అనమాట. క్యూమిన్ సీడ్స్. సో క్యూమిన్ సీడ్స్ అంటే ఏంటి? జీలకర్ర. అండ్ అసాఫెటెడా అంటే ఇంగువ అనమాట. సినమన్ దాల్చిన చెక్క, క్లవ్ లవంగాలు, జింజర్ అల్లం, బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు, ఫెనెల్ సీడ్స్ అంటే సోపు గింజలు, అండ్ కార్డమమ్ యాలకులు అనమాట. సో ఇవన్నీ మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం వంటలో. థర్డ్ది, డూ యూ నో ఇఫ్ దీస్ స్పైసెస్ కెన్ బి యూజ్డ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ కుకింగ్? సో వంట వండడంలోనే అంటే వాటికి మాత్రమే వాడతామా, వంట చేయడం కోసం మాత్రమే, ఇంకా వేటికైనా వాడొచ్చా? వాటిని వాడుతూ ఉంటాం. అదే అనమాట మనకి ట్రీట్మెంట్ కోసం సంథింగ్ మన హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, కొన్ని చిట్కాలు, ఏవైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. సో వేటిని దేని కొరకు యూజ్ చేస్తారు అనేది మనకి ఈ లెసన్లో తెలుస్తుంది అనమాట. అదే స్పైసెస్ దట్ హీలస్ లెసన్. ఇదొక లెటరు, చూద్దాం లెటర్ లాగా ఉంటుంది. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. డియర్ విక్రమ్ అండ్ వైభవి. సో రాస్తూ ఉన్నారనమాట లెటరు. డియర్ విక్రమ్ అండ్ వైభవి వాళ్ళిద్దరికీ రాస్తూ ఉన్నారు. నమస్తే, ఐ జస్ట్ గాట్ యువర్ మెసేజ్ దట్ యు ఆర్ బెటర్ నౌ. సో మీ ఆరోగ్యం బాగానే ఉంది అని ఒక లెటర్ పంపిస్తున్నారు కదా. హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ దట్ ద న్యాచురల్ క్యూర్స్ దట్ ఐ హ్యాడ్ షేర్డ్ హెల్ప్ యూ. సో న్యాచురల్గా మనం బాగుపరుచుకోవచ్చు మన ఆరోగ్యాన్ని అని నేను మీకు షేర్ చేసినాను. కొన్ని న్యాచురల్ ఎలిమెంట్స్ యూజ్ చేసి, న్యాచురల్ థింగ్స్ యూజ్ చేసి హెల్త్ని బాగా చేసుకోవచ్చు అని చెప్పి మీరు వాటిని యూజ్ చేసుకొని మీ ఆరోగ్యం కుదుటపడింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. యూ షుడ్ ట్రై టు రిమెంబర్ దీస్ క్యూర్స్ అండ్ మే షేర్ దెమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఈ చిట్కాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆరోగ్యాన్ని బాగు చేసేటువంటి ఈ క్యూర్స్, అవి గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, నేను చిన్నగా ఉన్నప్పుడు, ఐ లర్న్ దెమ్ ఫ్రమ్ మై గ్రాండ్ మదర్. నాకు ఎవరు నేర్పించారు అంటే ఈ వంటింటి చిట్కాలు అనమాట, మా గ్రాండ్ మదర్ దగ్గర నేర్చుకున్నాను. షీ యూస్ టు ఫైండ్ హోమ్ రెమెడీస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద వెదర్ రిలేటెడ్ కామన్ ఇల్నెసెస్. సో ఈ వెదర్ చేంజ్ వచ్చినప్పుడు, అంటే వర్షం పడ్డప్పుడు, ఇట్లా జలుబు చేసినప్పుడు, ఇట్లా కొన్ని ఉంటాయి కదా వెదర్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. అవన్నీ ఫీవర్ కానీ, కాఫ్, కోల్డ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ని కనిపెట్టేది మా గ్రాండ్ మదర్. అంటే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే బాగా చేసే ఆ పద్ధతిని మా గ్రాండ్ మదరు కనిపెట్టింది. లెట్ మీ షేర్ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద స్పైసెస్ దట్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ ఇన్ అవర్ కిచెన్. సో మన కిచెన్లో ఉండేటువంటి వస్తువులతో ఉన్నటువంటి బెనిఫిట్స్ చూద్దాము. ఇక్కడ నేను కొన్ని షేర్ చేస్తాను మీతో అని. ఫస్ట్ది, లెట్ మీ స్టార్ట్ విత్ హల్దీ. హల్దీ అంటే తెలుసు కదా, పసుపు, విచ్ ఈస్ కాల్డ్ టర్మరిక్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ అవర్ ఎనర్జీ లెవెల్ అండ్ డైజెషన్. సో మన ఎనర్జీ లెవెల్ని పెంచుతుంది అండ్ డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. అంటే మనం తిన్నది అరుగుతుంది కదా లోపల, డైజెషన్ అంటాం. ఆ డైజెషన్, ఆ జీర్ణ వ్యవస్థ బాగా జరగడానికి హెల్ప్ చేస్తుంది ఈ టర్మరిక్. ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ బాడీ పెయిన్ టు. సో ఎప్పుడైనా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా అవి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఈ టర్మరిక్. నెక్స్ట్, లెట్ అస్ టేక్ మెథి. సో మెథి అంటే మెంతులు అనమాట. విచ్ ఈస్ కాల్డ్ ఫెనుగ్రీక్ ఇన్ ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ అంటాం. యూ విల్ బీ సర్ప్రైజ్ టు నో దట్ ఇట్ హెల్ప్స్ మీ ఇన్ కీపింగ్ మై షుగర్ లెవెల్ అండ్ మై బాడీ వెయిట్ ఇన్ కంట్రోల్. సో మీరు చెప్తే షాక్ అవుతారు, నా షుగర్ లెవెల్ని, నా బాడీ వెయిట్ని కంట్రోల్లో ఉంచడంలో హెల్ప్ చేస్తూ ఉంది ఈ మెంతులు, ఫెనుగ్రీక్.
ఐ నీడ్ టు సోక్ ద మెథీ సీడ్స్ ఓవర్ నైట్ అండ్ డ్రింక్ ద వాటర్ ఇన్ ద మార్నింగ్. సో ఎట్లా వాడాలి దాన్ని అంటే ఆ ఫెనిగ్రీక్ సీడ్స్ని, ఆ మెంతుల్ని అన్నిటిని నైట్ అంతా నానబెట్టి ఆ వాటర్ని పొద్దున్నే తాగితే షుగర్ లెవెల్స్, బాడీ వెయిట్స్ కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ జీరా అంటే తెలుసు కదా, జీలకర్ర, క్యూమిన్ సీడ్స్ సోక్డ్ ఇన్ వాటర్ ఓవర్ నైట్ కెన్ ఆల్సో ఇంప్రూవ్ డైజెషన్ అండ్ హెల్ప్ క్యూర్ స్లీప్లెస్నెస్. సో ఆ జీలకర్రను కూడా నైట్ అంతా నానబెట్టి ఆ వాటర్ని తాగితే పొద్దున్నే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్లీప్లెస్నెస్ ఏదైతే ఉంటుందో, అంటే నిద్ర పట్టకోకుండా ఉంటారు కదా ప్రాబ్లమ్స్, వాళ్ళకు కూడా బాగా నిద్ర పట్టి చాలా హాయిగా నిద్రపోగలుగుతారు. అండ్ నెక్స్ట్ వెన్ యువర్ బేబీస్ అండ్ హ్యాడ్ ఎ గ్యాస్ ఇన్ యువర్ టమీ. సో మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ పొట్టలో గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఐ యూస్ టు పిట్ హీయింగ్ అంటే అసఫెటెడ్ అనమాట, ఇంగువ. దాన్ని తీసుకొని వాటర్ ఆన్ యువర్ టమ్మీ టు గివ్ యూ సమ్ రిలీఫ్. సో వాటర్లో ఆ ఇంగువ వేసి మీ పొట్ట మీద పెట్టేవాళ్ళం, అప్పుడు మీకు రిలీఫ్ వచ్చేదనమాట. హీయింగ్ కెన్ ఆల్సో హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ కాఫ్ అండ్ కోల్డ్. సో ఇంగువ అనేది ఈ గ్యాస్ని తగ్గించడంలో మాత్రమే కాదు, కాఫ్ కోల్డ్ను కూడా రెడ్యూస్ చేస్తుంది, అది కంట్రోల్ చేస్తుంది అని. నెక్స్ట్ దాల్చిని అంటే సినమన్ అంటాం, దాల్చిన చెక్క తెలుగులో. అండ్ లవంగ్ అంటే లవంగం అంటాం, క్లవ్. గివ్ రిలీఫ్ వెన్ వీ హ్యావ్ టూతేక్ టిల్ వీ కెన్ కన్సల్ట్ ఎ డెంటిస్ట్. సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే వరకు అంటే మనకు పెయిన్ చాలా ఉంటుంది కదా, టూతేక్ ఎప్పుడన్నా టూత్ ప్రాబ్లం వచ్చినప్పుడు. సో రిలీఫ్ ఇస్తుంది అనమాట ఈ లవంగం కానీ దాల్చిన చెక్క. వాటిని ఆ పంటి దగ్గర పెట్టుకుంటే కొంచెం నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ అడ్రక్ అంటే జింజర్ ఈజ్ అనదర్ హెర్బ్ దట్ కెన్ హెల్ప్ అస్ వెన్ వీ హ్యావ్ కాఫ్ అండ్ కోల్డ్. సో మనకు ఈ అల్లం ఈ కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది అది కూడా. ఇట్ ఆల్సో గివ్స్ రిలీఫ్ ఫ్రమ్ పెయిన్. సో ఏదైనా నొప్పి ఉన్నప్పుడు కూడా దాని నుంచి రిలీఫ్ ఇస్తుంది మనకు. డూ యూ నో జింజర్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ కుకింగ్ ఫర్ మోర్ దాన్ 4000 ఇయర్స్. నీకు తెలుసా 4000 సంవత్సరాల కింద నుంచే ఈ అంతకు మించే జింజర్ని వంటలో యూజ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ టుడే ఇట్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ కుకింగ్ ఇండియన్ ఫుడ్. సో ఇండియన్ ఫుడ్ వాడడంలో ఇంకా ఆల్మోస్ట్ వాడుతూనే ఉంటారనమాట. అల్లం అనేది ఒక బేసిక్ పార్ట్ అయిపోయింది అని. నెక్స్ట్ కాళీ మర్చ్ అంటే బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు. ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ డైజెషన్ అండ్ కెన్ గివ్ అస్ రిలీఫ్ ఫ్రమ్ బాడీ పెయిన్. అది కూడా మన డైజెషన్, జీర్ణ వ్యవస్థని అంటే హెల్ప్ చేస్తుంది. అండ్ బాడీ పెయిన్స్ ఉన్నా కూడా రిలీఫ్ని ఇస్తుంది ఆ బ్లాక్ పెప్పర్. యూ మే హ్యావ్ సీన్ దట్ ద ఎండ్ ఆఫ్ ఎ మీల్. సో నువ్వు చూసుంటావు భోజనం అయిపోయినాక సౌంఫ్ అంటే సోంపు అంటాం కదా తెలుగులో, ఫెనెల్ సీడ్స్ అండ్ అజ్వైన్, క్యారమ్ సీడ్స్ ఆర్ సర్వ్డ్. అవి ఇస్తూ ఉంటారు సోంపులు, కొంచెం తినండి అన్నట్లు. ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ దే హెల్ప్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్. సో అవి అరుగుదలకు హెల్ప్ చేస్తూ ఉంటాయని. నెక్స్ట్ ఇలాచీ అంటే కార్డమం. ఏంటి కార్డమం అంటే యాలకులు. ఇట్ ఆల్సో హెల్ప్స్ విత్ డైజెషన్ అండ్ రెస్పిరేటరీ ట్రబుల్స్ ఇన్ అడిషన్ టు క్యూరింగ్ బ్యాడ్ బ్రెత్. సో మన డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. అండ్ బ్యాడ్ బ్రెత్ అనమాట, అంటే మాట్లాడేటప్పుడు నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉండడం కోసం కూడా ఈ యాలకులు హెల్ప్ చేస్తూ ఉంటాయి. అవి తింటే నోరంతా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. నౌ గో ఇన్ టు ద కిచెన్ అండ్ ట్రై టు ఐడెంటిఫై దీస్ హెర్బ్స్ అండ్ స్పైసెస్. సో నేను చెప్పినటువంటి ఈ హెర్బ్స్, స్పైసెస్ ఏవేవైతే ఉన్నాయో అవి మీ కిచెన్లో ఉన్నాయో లేదో చెక్ చేయి, వాటిని చూసి ఐడెంటిఫై చేయి వాటిని. అండ్ రిమెంబర్ యూ మస్ట్ కన్సల్ట్ అన్ ఎల్డర్ బిఫోర్ యూ యూజ్ దమ్. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు వాడమని చెప్పాం కదా అని సొంతంగా వాడకు, ఒక ఎక్స్పర్ట్ని కలుసు అని చెప్పి, అంటే పెద్దవాళ్ళు. ఎందుకంటే ఎలా పడితే అలా వాడడం వల్ల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. సో పెద్దవాళ్ళ గైడెన్స్లో వాడు అని చెప్పి. మై లవ్ అండ్ ఆశీర్వాద్ టు బోత్ ఆఫ్ యూ. సో మీ ఇద్దరికి నా ప్రేమ అండ్ ఆశీర్వదిస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు కాబట్టి. యువర్స్ అఫెక్షనేట్లీ దాది. సో గ్రాండ్ మదర్ ఇక్కడ. బాగుంది కదా, అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనమాట మనకు. మన కిచెన్లో దొరికేటువంటి వస్తువులతో హోమ్ రెమెడీస్ ఎట్లా యూజ్ చేసుకోవాలా, ఎట్లా వాటిని ఐడెంటిఫై చేసి, అంటే ఏ డిసీజ్కి ఏది, ఏ ప్రాబ్లంకి ఏది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఇవి చాలా బెటర్ అనమాట, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మనకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా మనం దొరికిన వస్తువులతోనే బాగు చేసుకోవచ్చు మనల్ని. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.